ఈరోజు గురు పూర్ణిమ. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ యొక్క విశిష్టత తెలుసుకుందాం. మనందరిలోనూ పవిత్రమైన హృదయం ఉంది, కానీ దాన్ని చీకటి అనే అజ్ఞానంతో మనమంతా చెడు ఆలోచనలతోనూ దుర్గుణాలతోనూ అది నిండిపోయి ఉంది. దానివల్ల మనం ఆ మంచి హృదయాన్ని తెలుసుకోలేకపోతున్నాం. మన అజ్ఞానం ఎంతటిదంటే దీపం వెలిగించమంటే నీటికి నూనెకి తేడా తెలియనటువంటి అజ్ఞానంలో చీకటి స్థితిలో మనం ఉన్నాం. మరి చీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలి అంటే మంచి సద్గురువు చాలా అవసరం. గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటే జన్మించిన రూపం. అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే గురువు. గు అంటే అంధకారము లేకపోతే అజ్ఞానం. రు అంటే నిరోధించుట లేకపోతే నశింపచేయుట అని. గురువు అంటే అజ్ఞానాన్ని నశింపజేసేవాడు అని అర్థం. శబ్దమంధకారస్య తన్నిరోధక అని పెద్దల వచనం. గురువు చేయవలసింది తన శిష్యులను అంధకారంలో నుంచి వెలుగులోకి తీసుకురావటం. ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడు కూడా సంసార యాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు యొక్క కర్తవ్యం. ఆ గురువు సాన్నిధ్యంలో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనే దుర్గుణాల్ని అహంకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం పవిత్రమవుతుంది. అప్పుడు ఆ పవిత్రమైన హృదయంలో జ్ఞానం అనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఒకప్పుడు గురుకులాలు ఉండేవి. వాటిలో చేరిన విద్యార్థులకు తల్లి తండ్రి అన్నీ వాళ్ళే అయ్యి చక్కగా ఆ గురువులు వాళ్ళే అయ్యి గురు విద్యని నేర్పేవాళ్ళు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు. తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుదే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాల్లో ఎవ్వరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యల్ని నేర్పే గురువుకి, జ్ఞానాన్ని అందించే గురువుకి సేవ చేసి గురుకృప పొంది జ్ఞానాన్ని అందించే గురువుకు సేవ చేసి గురుకృప పొంది మహనీయులైన వారు ఎందరో ఉన్నారు. గురువుని గోవిందుణ్ణి పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావు అంటే గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా అంటాడు భక్త కబీర్ దాస్. అది మన భారతీయ సంస్కృతి, ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి. గురు పూర్ణిమ విశిష్టత ఏమిటి అంటే వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మతిథి అయిన గురు పూర్ణిమగా మనం జరుపుకుంటాం. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి
ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి దీనికి అంత ప్రాధాన్యత ఉంది. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకొని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు, తరతరాలకే కొనసాగవచ్చు. సనాతన ధర్మంలో గురువుని భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తూ ఉంటారు. వేదవ్యాసుని మానవ జాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయనను మానవాళికి అంతటికీ గురువుగా భావిస్తూ ఉంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ని వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. లోకానికి అంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మతిథి అయిన శుద్ధ పూర్ణిమని గురు పూర్ణిమగా జరుపుకోవటం ఆచారమైంది. అంతేగాని ఈ మధ్య పుట్టిన బాబాల పుట్టినరోజు కాదు. మామూలు రోజుల్లో కన్నా ఈ వ్యాస పూర్ణిమ రోజు గురువు నుండి వెలువడే ఆశీర్వచనాలు 1000 రెట్లు ఎక్కువగా పొందవచ్చునట. అందుకే ఈరోజు గురు పూజోత్సవంలో పాల్గొని గురువు కరుణా కటాక్షాలని పొందవచ్చు. గురు అనే పదంలో గు అనే అక్షరం అంధకారాన్ని, రు అనే అక్షరం వెలుగుని సూచిస్తూ ఉంటాయి. జ్ఞానశక్తి సమారూఢ తత్వమూల విభూషితం భుక్తిముక్తి ప్రదాత తస్మై ప్రదాత తస్మై శ్రీ గురవే నమః. శిష్యునిలో అజ్ఞాన అంధకారాలని తొలగించే బాధ్యతని గురువు తీసుకుంటాడు కాబట్టి గురువుకే ప్రథమ స్థానం ఇచ్చారు. మాతాపిత గురువులలో జన్మనిచ్చిన వారి పక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కల్పించింది ఇందుకే. అలాగే ఈరోజు తప్పకుండా ఈ శ్లోకం స్మరించుకోవాలి. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయ తపత్ర నేత్ర వినత్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమాయ ప్రదీప. న గురోరధికం తత్వం న గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురువుని మించిన తత్వం, తపస్సు, జ్ఞానం ఇంకొకటి లేదు. గురు పౌర్ణమి రోజు వ్యాసుల వారు రచించిన ఏ గ్రంథం చదివినా చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని, సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వశిష్ఠుల వారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసుల వారిని, సుఖమహామునిని, గౌడపాదుల వారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యుల వారిని ఈరోజు పూజిస్తే విశేష ఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి. వ్యాస పూర్ణిమ, గురి పూర్ణిమ. నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతి ద్వాపర యుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపర యుగంలో 2 పాదాలతో, కలియుగంలో 1 పాదంతో నడుస్తుంది. వశిష్ఠ మహామునికి మునిమనముడు శక్తి, మహామునికి మనుమడు పరాశరమునికి పుత్రుడు, సుఖమహర్షికి జనకుడు అయినట్టి నిర్మలుడైనట్టి తపవు అనే ధనరాశి కలిగిన శ్రీ వ్యాసుల వారికి నమస్కారము. ఆది గురువు వేదవ్యాసుల వారు. వ్యాసుల వారు పుట్టినరోజునే గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అంటారు. నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసుల వారు. అందుకే ఆయన్ని అపరనారాయణుడు అని కూడా పిలుస్తారు. వేద విభజన చేసిన మహానుభావుడు ఆయన. ఆయన వల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాదులను అందించిన వారే
వ్యాసుల వారు. వ్యాస మహర్షి ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు, ప్రతి ద్వాపర యుగంలోనూ ఒకసారి వ్యాసుడు ఉద్భవిస్తాడు. ప్రస్తుతం మనం ఉంటున్నది వైవస్వత మన్వంతరంలోని 28వ యుగంలోని వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు కాలంలో. ఇంతవరకు వ్యాసపీఠాన్ని అధిరోహించిన వ్యాసుల పేర్లు: స్వయంభువ, ప్రజాపతి, ఉశన, బృహస్పతి, సవిత, మృత్యువు, ఇంద్ర, వశిష్ఠ, సారస్వత, త్రిధామ, త్రివృష, భరద్వాజ, అంతరిక్షక, ధర్ముడు, త్రయారుణ, ధనుంజయుడు, కృతంజయుడు, సంజయ, భరద్వాజ, గౌతమ, ఉత్తముడు, వాజశ్రవ, సోమ, సుష్మాయణ, రుక్షుడు, శక్తి, పరాశరుడు, జాతూకర్ణి. ప్రస్తుతం 28వ వ్యాసవ్యాసుని పేరు కృష్ణద్వైపాయనుడు. ఆయన జన్మించిన తిథి అయిన ఆషాఢశుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకుంటాం. లోకానికి అంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మతిథిని గురు పూర్ణిమగా జరుపుకోవటం ఆచారమైంది. 28వ వేదవ్యాసుల వారి జయంతి. ఇతడు పరాశర మహర్షికి, మత్స్యగంధికి, సత్యవతికి అంటే కృష్ణవర్ణం నల్లని రంగుతో ఒక ద్వీపంలో జన్మించారు కనుక కృష్ణద్వైపాయనుడు అని పిలువబడ్డాడు. పుట్టగానే చేతిలో కమండలం దండం చేతబట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్తానని తల్లి మత్స్యగంధి అనుమతితో తపస్సుకు వెళ్ళిన తపోధనుడు కృష్ణద్వైపాయనుడు. వ్యాస మహర్షి 4 వేదాలను విభజించి లోకానికి అందించాడని పురాణాలు చెప్తున్నాయి. పూర్వం సోమకాసురుడు వేదాలను సముద్రంలో దాచేస్తే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడు. అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి కలగాపులగం అయిపోతే వాటిని వ్యాస మహర్షి విడదీసి విభజించి 4 వేదాలుగా లోకానికి అందించాడు. వేదరాశిని నిత్యకర్మల్లో క్రతువుల్లో వాడే ఉపయోగాలను బట్టి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదాలుగా విభజించి వేదవ్యాసుడైనాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా వేద సారాన్నంతా చేర్చి పంచమ వేదంగా ప్రసిద్ధికెక్కిన భారత ఇతిహాసాన్ని గ్రంథస్థం చేశాడు. అంతేగాక భాగవతాన్ని, అష్టాదశ పురాణాలను మనకు ప్రసాదించాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించే వ్యాస భగవానునిగాను ఆది గురువుగాను భావిస్తారు. విష్ణు సహస్రనామ పీఠికలో కూడా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని వ్యాసునికి విష్ణువుకి అభేదం అని చెప్పబడింది. వేదవ్యాసుడు అనంతంగా ఉన్న వేదాలని విభజించి పైలుడనే శిష్యుడికి ఋక్సంహితను, వైశంపాయనునికి యజుస్సంహితను, జైమినికి సామ సంహితను, సుమంతుడికి అధర్వణ సంహితను బోధించి వానిని లోకంలో వ్యాప్తి చేయమని ఆదేశించాడు. వ్యాసుడు వేదాలను విభజించడమే కాకుండా అష్టాదశ పురాణాలని, ఉపపురాణాలని రచించాడు. బ్రహ్మసూత్రాల్ని వివరించాడు. భారత భాగవతాలని రచించాడు. తాను గ్రంథస్థం చేసిన పురాణేతిహాసములను సూతునికి తెలియజేసి ప్రచారం చెయ్యమని చెప్పాడు. వ్యాస భగవానుని అనుగ్రహం వలన జ్ఞానం విస్తరించి విశ్వవ్యాప్తం అయింది. సూత మహాముని ప్రధాన ప్రచారకుడై విషయములు బహుళ ప్రచారం చేశాడు. స్మృతికర్తలలో వ్యాసుల వారు ఒకరు. 2 అధ్యాయముల ఈ గ్రంథానికి లఘు వ్యాస స్మృతి అని పేరు. ఇందులో మానవులకు ఉపయోగపడే ఆచార విషయములు ఉన్నాయి. ఇదే వ్యాస సంహితగా విఖ్యాతి పొందింది. వ్యాస మహర్షి సుపుత్రుని కోసం తపస్సు చేసి శివుని నుంచి వరాన్ని పొందాడు. ఆయనకు ఘృతాచి అనే అప్సరస వలన బ్రహ్మజ్ఞాని అయిన శుకుడు జన్మించాడు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధం.
దాని అర్థం వశిష్ఠుని ముని మనుమడైన కల్మషరహితుడైన శక్తికి మనుమడైన పరాశరుని కుమారుడైన సుఖ మహర్షి తండ్రి అయిన ఓ వ్యాస మహర్షి నీకు వందనం. వ్యాసో నారాయణో హరి అన్నారు. వ్యాస భగవానులు సప్త చిరంజీవులలో ఒకరు. మహాభారత రచనకు తన మనసులో ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాడు వేదవ్యాసుడు. తాను చెబుతుంటే అంత వేగంగా వ్రాసేవారు ఎవరు ఉన్నారు అని విచారంలో ఉన్నప్పుడు బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి అతని ఎదుట ప్రత్యక్షమయ్యి, వ్యాస, నీ కావ్య రచనకి తగినవాడైన గణపతిని స్మరించు అని తెలియజేసి అదృశ్యమయ్యాడు. అప్పుడు వ్యాసుడు గణేశుని ప్రార్థించాడు. గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. నేను మనసులోనే రచించిన భారతాన్ని నేను చెబుతూ ఉంటే నీవు రాయాలి అని కోరాడు వ్యాసుడు. సరే అని ఒక షరతు పెట్టాడు గణేశుడు. నేను వ్రాసే గంటం ఆగకుండా నువ్వు చెప్పాలి. నా గంటం ఆగినట్లయితే నేను వ్రాయను అని అన్నాడు. దానికి వ్యాసుడు అంగీకరించి, నేను చెప్పిన శ్లోకాలను అర్థం చేసుకుని నువ్వు రాయాలి అన్నాడు. ఈ నియమానికి అంగీకరించాడు గణపతి. ఇలా వేద ధర్మాలను ప్రతిపాదిస్తూ వేదవ్యాసుడు చెబుతుంటే 4 వేదాల సారమైన పంచమ వేదం అని మనం చెప్పుకునే మహాభారతం అవతరించింది. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై ధృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని, అంబిక దాసికి విదురుని ప్రసాదించాడు. పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే. దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలు పొందాడు. కురు పాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా 3 సంశ్రమించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేశాడు వ్యాసుడు. ఆ జయమే మహాభారతమైంది. కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయువులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు, అర్థం చేసుకోలేరు. వేదం అంటే అసలు ఎవరూ తయారు చేసింది కాదు, స్వయం భగవానుని ముఖతః వెలువడినదే వేదం. అందుకే అతనిని వేద పురుషుడు అని అంటారు. వేదంలో విషయాలున్నాయి, వేదంలో లేనివి మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులగంగా ఏకరూపంలో ఉంటాయి. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని భగవానుడే ప్రతి ద్వాపర యుగంలోనూ వ్యాసుడుగా అవతరించి వేదాలను విభజిస్తాడు. మందబుద్ధుల కోసం, వేదాధ్యయనానికి అవకాశం లేని వారి కోసం వేదంలోని విశేషాలను ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందించాడు. ప్రాచీన గాథలు, గత కల్పాలలో జరిగిన చరిత్రలు, సృష్టికి పూర్వం అనేక సృష్టిలలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమైనాయి. ఎవరు వాటిని అర్థం చేసుకోవాలన్నా, ఇతరులకి చెప్పాలన్నా, అంతరార్థాలతో బోధించాలన్న వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాస మహర్షి అంశ లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేరు, చదవలేదు. అందుకే వ్యాస పూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చెయ్యాలి అంటారు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యం. వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు. ఇలా ఈ విధంగా ఇన్ని వ్యాసుని గురించి మనకి ఇన్ని విషయాలు మనం ఇంతకుముందు ఎప్పుడూ వినలేదేమో. చక్కగా మొదటి నుంచి చివరి వరకు కూడా మనకి ఎన్నో విషయాలని అందించారు. శంకర మఠాలలో వ్యాస పూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు. ఎంతోమంది ఋషులున్న వ్యాసుని పేరిట ఎందుకు జరుగుతుంది అంటే, ఈ పూజలో ప్రత్యేక పూజలు పొందే ఆదిశంకరులు వ్యాసుని అవతారమని చెప్తారు. సన్యాసులంతా ఆదిశంకరుని తమ గురువుగా ఎంచుకుంటారు. అయితే ఆ రోజున సన్యాసులంతా వ్యాసుని రూపంలో ఉన్న తమ గురువుని కొలుస్తున్నారన్నమాట. వైష్ణవ పురాణం దానం చేస్తే
ఆషాఢ పూర్ణిమ రోజు విష్ణులోకం పొందుతారట. వ్యాసుడు సకల కళానిధి, సకల శాస్త్రవేత్త, శస్త్రచికిత్స వేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మవిద్యానిధి, వైద్య విద్యానిధి. ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి. వ్యాస పూర్ణిమ రోజు ఈ శ్లోకాన్ని పఠించాలి. శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం సూత్రభాష్యవృత వందే భగవంతౌ పునః పునః అని పఠిస్తే బ్రహ్మత్వ సిద్ధి కలుగుతుంది. ఇప్పుడు గురు సందేశం ఏమిటి అంటే, వేదవ్యాసుడు తన 2 చేతులను పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటి అంటే, ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు. పరమధర్మ పదాలన్నింటిలోకి పారాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణ శుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం ఖచ్చితంగా శాంతిధామం అవుతుంది. సర్వభూతముల యందు దయ కలిగి ఉండటం, సత్య మార్గంలో నడవటం, శాంత గుణాన్ని కలిగి ఉండటం, ఈ 3 గుణాలని అందరూ అలవరుచుకోవాలి అని వ్యాసుల వారు తెలియజేశారు. మనందరికీ దేవరుణము, ఋషి రుణము, పితృరుణము అనే 3 రుణాలు ఉంటాయి. వీటితో పాటు వేదవ్యాసుడు మనుష్య రుణం కూడా ఉంటుందని తెలియజెప్పారు. సర్వ ప్రాణుల యందు దయతో ఉండటం, ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య రుణం తీర్చుకోవచ్చు అని చెప్పారు. ఇంతటి ఆది గురువుని పూజించుట మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తర్వాత తరాలకి అందించటం మన ధర్మం. మన పిల్లలకు ఇతిహాస పురాణాల పట్ల, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల పట్ల అభిరుచి కలిగించుట మన కర్తవ్యం. వీటిలో కొన్నైనా సాధించగలిగితే వ్యాసుల వారి రుణం కొంతైనా మనం తీర్చుకున్నట్లు అవుతుంది. ఆ వ్యాస భగవానుని కృపకు మనం అందరము పాత్రులము కావాలి అని ఆశిద్దాం. అందుకే గురు పూజను చేసుకుందాం. సాటి గురువులో భగవంతుని దర్శిద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. శుభం.